నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అదేదో తారక మంత్రంలా సింధు నామజపం చేసే అత్తయ్యకి కరెక్ట్ టైంలో మంచి ట్విస్ట్ వచ్చింది. ఈ అవకాశాన్ని మనం అస్సలు వదులుకోకూడదు. చెప్పు సింధు, మనకి కళ్యాణం చేసే అవకాశం లేకపోవటం ఏంటి? అది అత్తయ్య, ఈసారి కళ్యాణానికి మనం కూర్చోలేమేమోనని అనుమానం వచ్చింది. ఎందుకు కూర్చోలేం? నీకు అనుమానం ఎందుకు వచ్చింది అసలు? అయినా ఈ నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? మన ఇంటి ఆచారం గౌరవం గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. మీ మామయ్య ఢిల్లీ నుంచి వస్తున్నదే దీనికోసం. ఆ విషయం తెలిసి కూడా ఇలా ఎలా అంటున్నావు? అత్తయ్య, అది కాదు. పంతులు గారు ఏమన్నారంటే, ఈ మధ్యకాలంలో మన ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం సరిగ్గా లేదు. యష్కి దెబ్బలు తగిలాయి. మీరేమో నీరసంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని గంటల పాటు కళ్యాణం పీటల మీద కూర్చోగలరా అని ఆయన అనుమానంగా అడిగారు. పైగా మావయ్య వచ్చేది చివరి నిమిషంలో. ఒకవేళ మావయ్య ఫ్లైట్ లేట్ అయినా, లేదా ఆఫీస్ పని వల్ల మావయ్య రాలేకపోయినా, పీటల మీద ఒక్కరు లేకపోయినా దోషం అంటుకుంటుందని, అందుకే నేను... ఆరోగ్యం బాలేదని ఆచారాన్ని వదిలేస్తామా? అయినా మావయ్య రాకపోవటం ఏంటి? ఒకవేళ ఆయన టైంకొస్తే అప్పుడు కూర్చున్న వాళ్ళని లేపుతావా? నీకోసమే దమయంతి. ఎన్ని సంవత్సరాలలో మేము ఆ కళ్యాణం జరిపించని సంవత్సరమే లేదు. ఆ పీటల మీద నేను, మీ మామయ్య కూర్చోవాలని ఎన్నో కలలు కన్నాం. ఆయన వస్తానని మాటిచ్చారు. మాటిచ్చాక చంద్ర మాట తప్పడు. అయినా నువ్వెలా డిసైడ్ అయ్యావు? నేను రారని అండలేదు అత్తయ్య. ఏదైనా రిస్క్ ఎందుకు అని ఆలోచించానంతే. రిస్క్ కాదు సింధు, ఇది నీ అతి తెలివితేటలు. ఇంటి కోడలివి, ఇంటి భారాన్ని మోస్తున్నావని నిన్ను నెత్తిన పెట్టుకుంటే ఈ ఇంట్లో మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా నువ్వే తీసుకుంటావా? నన్ను అడగకుండా నువ్వు ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటావు? ఈ ఇంటికి పెద్దగా నేనింకా బతికే ఉన్నాననుకున్నావా, చచ్చాననుకున్నావా?
దమయంతి, బాగున్నావా? బాగుండాలనుకునే వచ్చాను. మేము బాగుండాలనుకుంటే నువ్వు దూరంగా ఉండాలి. నువ్వింకా పాత విషయాలు మర్చిపోయినట్లేవు. అవి చేసిన గాయాలలాంటివి. అందుకే తెలిసి తెలిసి ప్రమాదానికి ఎదురు వెళ్ళాలి అనుకోవటం లేదు. నా వల్ల నా కోడలికి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. అది ఎలాంటి ప్రమాదంలోనూ పడకూడదని నేనిక్కడికొచ్చాను. అవసరం లేదు అంబిక. మా సమస్యలు మేం పరిష్కరించుకోగలం. అయినా మాకు సమస్య అంటూ వచ్చిందంటే అది మీ కుటుంబం నుంచే. మీరు నిజంగా మాకు మంచి చేయాలి అనుకుంటే మాకు దూరంగా ఉండండి. నేను దూరంగానే ఉండాలనుకున్నాను. అందుకే మీ ఇంటి లోపలికి కూడా అడుగు పెట్టలేదు. ఇంటి లోపలికి అడుగు పెట్టలేదు, కానీ ఇంటి బయట సమావేశాలు పెట్టొచ్చా? దూరంగా ఉండటం అంటే నా ఇంటికి 10 అడుగుల దూరంలో ఉండటం కాదు. నా ఇంట్లో మనుషులకి దూరంగా ఉండటం, సింధుకి దూరంగా ఉండటం. నీ భర్త చేసిన పని వల్ల నా కుటుంబం చెల్లాచెదురైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక్కో అడుగు వేస్తూ దాన్ని చక్కదిద్దుకోటానికి ప్రయత్నిస్తున్నాము. నువ్వు తిరిగి దాన్ని నాశనం చెయ్యకు. నా ఇంటి ముందు పంచాయతీలో ఆపు. ఇది నేను చాలా మర్యాదగా చెప్పి వెళ్తున్నాను. ఇంకోసారి నా వైపు నుంచి ఇలాంటి సహనాన్ని ఆశించకు. అర్జెంటుగా సిద్ధార్థ్ కాల్ చేయాలి. అత్తయ్య కాల్ చేశారా? నేను మాట్లాడలేదే. మరి కాల్ ఆన్సర్ చేసినట్టుంది. ఎవరు మాట్లాడినట్టు? సింధు, అత్తయ్య, మీరు కాల్ చేశారా? మీతో ఎవరు మాట్లాడారు? ఆ మధు ఫోన్ పిక్ చేసింది. కాస్త గట్టిగానే తగిలించాను. నా మేనకోడలి ఫోన్తో నీకేం పని అని. నువ్వు దాంతో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. సరే అత్తయ్య. సింధు, ఇప్పుడే మీ అత్తయ్య ఇంటికొచ్చి వెళ్ళింది. మా అత్తయ్య? అవును సింధు. ఏమైంది అత్తయ్య? తను ఏదైనా అన్నారా? నేను మొన్న మీ ఇంటి దగ్గరకు వచ్చి నీతో మాట్లాడినప్పుడు మీ అత్తయ్య చూసిందంట. ఆ విషయంలో తను కొంచెం కోపంగానే ఉంది. తనతో మాట్లాడి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకో. తను ఇంకా పాత విషయాల్ని దృష్టిలో పెట్టుకున్నట్టుంది. మీరు హర్ట్ అయ్యేలా ఏమైనా మాట్లాడారా అత్తయ్య? ఇక్కడ నేనున్నదే నీకోసం సింధు. ఆ మారుతీరావు సమస్య పూర్తిగా పరిష్కరించే వెళ్దామనుకున్నాను. కానీ వాడు కోమాలో హాస్పిటల్లో ఉన్నాడు. వాడు లేచాక మళ్ళీ నీకు ఎలాంటి సమస్య తీసుకొస్తాడో తెలీదు. వాణ్ణి నీకన్నా ముందు నేనెదుర్కోవడానికే నేనిక్కడున్నాను సింధు. కేవలం నీకోసం మాత్రమే నేనిక్కడ ఉన్నాను. చూడు, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు. నువ్వు జాగ్రత్తగా ఉండు సింధు. సరే అత్తయ్య, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. సరేనమ్మా. సింధు, ఇప్పుడే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడొచ్చాను. మన ప్రాజెక్టులో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి రుణాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, మా నాన్న చేతుల మీదుగా మన కొత్త ప్రాజెక్ట్ భూమి పూజ చేయించి
ఇల్లు కట్టడం మొదలు పెడదామని. అమ్మా నాన్నల పెళ్లి రోజునే గుళ్ళో స్వామివారి కళ్యాణం జరిపిద్దాం. అదే రోజు భూమి పూజ చేసి ఎవరికైతే డబ్బు అవసరమో వాళ్ళకి డబ్బు, ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇల్లు అప్పగిద్దాం. అంతా నాన్న చేతుల మీదగానే జరగాలి. ఏమంటావు సింధు? ఏంటి యష్, భూమి పూజ అది కూడా మావి గారి చేతుల మీదుగానా? అసలు ఆయన వస్తారని మీకంత నమ్మకం ఎలా ఉంది? ఎందుకు రారు? మా నాన్న వస్తారు. నువ్వు చూస్తుండగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్నట్టు మధు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. బాధితులకి డబ్బులు పంచేటప్పుడు నువ్వు పక్కనే ఉండాలి. నువ్వు మోసం చేసిన వాళ్ళకి నీ కళ్ళ ముందే న్యాయం జరుగుతుంటే ఆ బాధ నీ మొహంలో చూడాలని నాకుంది. నువ్వు సృష్టించిన చీకటిని మా నాన్న చేతుల మీదుగా వెలుగ్గా మార్చబోతున్నాను. అది నువ్వు కళ్ళారా చూడాలి. సో నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అర్థమైందా? ఏం చేస్తున్నావు సింధు? యష్ ఏమో మావయ్య వస్తారు అంటున్నాడు, నువ్వేమో ఇక్కడ పిండాల గురించి మాట్లాడుతున్నావు. ఇంతకీ మావయ్య వస్తున్నట్టా రానట్టా? పదే పదే మావయ్య వస్తారా రారా అని ఎందుకు అడుగుతున్నావు? మావయ్య లేరన్న అనుమానం నీకెందుకు వస్తుంది? ఏయ్, నువ్వేమైనా చేసావా మధు? తెలివిగా తప్పించుకోకు సింధు. అయినా ఇంకెంత, రేపటి వరకేగా. రేపటితో డ్రామా అంతా బయటపడిపోతుంది. అప్పుడు చూస్తాను నీ కళ్ళల్లో భయం. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. రేపు మావయ్య వచ్చాక మా ఆయన అందరికీ ఇంటి పత్రాలు పంచేటప్పుడు నీ కళ్ళల్లో మెదిలే భయాన్ని చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. మధు, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుంది నీ ప్రవర్తన. జరిగేది మంచో చెడో నీకు అనవసరం. నువ్వు మాత్రం ఇంట్లో చిచ్చు పెట్టాలని చూడద్దు. నేనెందుకు చిచ్చు పెడతానమ్మమ్మా? ఆల్రెడీ ఇక్కడ చితి మంటలు మొదలయ్యాయి. ఆ మంటల్లో ఎవరో ఒకరు కాలిపోవటం ఖాయం. అది సింధు అబద్ధమా లేక అత్తయ్య నమ్మకమా అనేది రేపు తేలిపోతుంది. ఒరే మారుతిరావు, నువ్వు బయటికొచ్చి ఉద్ధరించేది ఏమీ లేదు. ఇక్కడే ఇలాగే కోమలో ఉండు. వీలైతే ఇక్కడే చచ్చిపో. నీ దినకర్మలన్నీ నేనే దగ్గరుండి గ్రాండ్గా జరిపిస్తాను. అంతేకాని బయటికొచ్చి నా మొగుడికి ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇవ్వకు. మారుతిరావు, నువ్వు మావిడ మాటలని తొందరపడి చచ్చిపోయావు. నువ్వు ఉంటేనే నాకు దిక్కు. నువ్వు లేకపోతే నా రాజకీయ భవిష్యత్తు, ఆ మధు అంతా శూన్యం. నువ్వు లేవాలి, నువ్వు లేస్తావు. వీడు లేచినా సరే మళ్ళీ కొట్టి మరీ కోమాలోకి పంపిస్తాను. వీణ్ణి నేను అస్సలు బయటికి రానివ్వను. నువ్వు పదయ్యా ఇంటికి. రా. రత్నం, రేయేష్, మీ నాన్నగారు బయలుదేరారో లేదో కనుక్కో. రేపు పూజ టైంకి రావాలి కదా.
అలాగే నీ భూమి పూజ ప్రోగ్రాంకి కూడా ఆయనే కదా ముఖ్య అతిథి. ఆ, సింధు నాన్నకు ఒకసారి ఫోన్ చేయి. యష్, ఇందాక మావయ్యకి ఫోన్ చేశాను. ఆయన బిజీగా ఉన్నాను, తిరిగి నేనే కాల్ చేస్తానన్నారు. ఆయన చేసినప్పుడే మనం మాట్లాడదాం యష్. ఆయన ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి అంత బిజీగా ఉన్నారా? ఎంత అవసరమైనా తిరిగి ఫోన్ చేయరా? నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడాలి. అసలు ఎక్కడి వరకు వచ్చారో నాకు తెలియాలి కదా. ఇక్కడ చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఆ పనులేవో నాతో చెప్పొచ్చు కదా అత్తయ్య. నువ్వన్నీ నాతో చెప్పే చేస్తున్నావా ఏంటి? ఆ కళ్యాణాన్ని నన్ను అడిగి ఆపించావా? నువ్వు ఎప్పుడైతే ఆ కళ్యాణాన్ని ఆపించావో అప్పుడే నీ మీద నాకు నమ్మకం పోయింది సింధు. నా చంద్రతో నేనే మాట్లాడతాను. అసలు ఆయన కట్టుకున్న భార్యను వదిలేసి నీకు ఫోన్ చేసి ప్రతి చిన్న విషయం నీకే చెప్పడం ఏంటసలా? అది నాకు అస్సలు నచ్చడం లేదసలా. ఎందుకు దమయంతి సింధు మీద అరుస్తావు? మొన్నటి వరకు వాడు ఫోన్ చేస్తే నేను మాట్లాడను అన్నావు. ఇప్పుడేమో మాట్లాడతాను అంటున్నావు. వాడికి నీ మీద ఏమైనా కోపం వచ్చిందేమో, నీ మీద అలిగాడేమో. అందుకే నీతో మాట్లాడడం మానేశాడేమో. దానికి సింధునంటావేంటి దమయంతి? ఏంటత్తయ్య, మీరు కూడా ఇలాంటివి సమర్థిస్తున్నారా? ఒకవేళ నేను చేసింది నచ్చకపోతే నాతోనే చెప్పాలి కానీ ఇలా మాట్లాడకుండా ఉండటం కరెక్టా? నేను వాడు చేసింది సమర్థించడం లేదు దమయంతి. కానీ చంద్ర ఫోన్ చేయలేదన్న కోపం సింధు మీద చూపించడం తప్పు అంటున్నాను. ఒకవేళ నువ్వేమైనా తప్పు చేసావేమో ఆలోచించుకో. సరే అత్తయ్య, నాదే తప్పు అనుకుందాం. ఇప్పుడే నేను చంద్రని క్షమించమని అడుగుతాను. సింధు, నువ్వు ఫోన్ చెయ్యి. వీళ్ళిద్దరిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు సింధు? అడుగుతుంది నిన్నే, చెప్పు. అది ఒక చిన్న ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం అత్తయ్య. ఎందుకు సింధు అబద్ధం ఆడుతున్నావు? అత్తయ్యకి మీరెక్కడికి వెళ్తున్నారో తెలిసిపోయింది. రే యష్, మధు చెప్పింది నిజమేనా? అసలు ఆవిడేం చెప్పింది నీకు? యష్, నేనేం అబద్ధం చెప్పలేదు, ఉన్నదే చెప్పాను. మీకు అమ్మా నాన్న ఉండగా మీరు వెళ్లి సంబంధం లేని వ్యక్తికి పిండ ప్రదానం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఆ విషయం సింధుకి అర్థమయ్యేలా చెప్పాను. ఇలా తీసుకెళ్లటం వల్ల మనకి అరిష్టమని నేను మరీ మరీ చెప్పాను. అయినా పంతం పట్టి తీసుకుని వెళ్తోంది. యష్, నేనేదో గొడవ పడాలని ఇదంతా చేయటం లేదు, కానీ ఇది పద్ధతి కాదని చెప్తున్నాను. ఎలా ఇరికించాను చూసావు కదా సింధు.
ఏంటి సింధు ఇది? మధుకి ఉన్న ఇంగిత జ్ఞానం నీకెందుకు లేకుండా పోయింది? హ, నా కొడుకుల్ని తీసుకెళ్లి ఎవరో సంబంధం లేని వ్యక్తికి పిండ ప్రదానం చేయిస్తావా? ఎందుకు ఈ మధ్య ఇలా లెక్కలేనట్టు ప్రవర్తిస్తున్నావు? నాతో ఒక్క మాట చెప్పకుండా ఏది పడితే అది చేసేస్తున్నావు. గుడిలో కళ్యాణం ఆపించేశావు, ఇప్పుడు ఇదేంటి? రే, మీ బుద్ధేమైందిరా? ఇలాంటి పనులు మీకు నచ్చినట్టు చేయకూడదు. ఇంకోసారి ఇటువంటి కార్యక్రమాలు జరిపించారని తెలిసిందో మిమ్మల్ని ఎవ్వరినీ క్షమించను. ఇద్దరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండ్రా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు సింధు. ఒక పక్క మీ మావయ్య శుభమాని ఇంటికొస్తున్నారు. మధ్యాహ్నం నుంచి మనం అందరికీ ఇళ్ల పట్టాలు పంచాలని అనుకున్నాం కదా, ఈ టైంలో ఇదంతా అవసరమా? ఇదిగో ఒకే ఒక్కసారి, ఒకే ఒక్క రోజు మాత్రమే. ఆహా, చాలు చాలు రత్నం. ఆ ఒక్క రోజుని తలుచుకుంటూ నా జీవితం మొత్తం గడిపేస్తాను. ఓరి నా మొగుడు, నీకు నేను అనుకున్న దానికన్నా చాలా సెకలున్నాయిరా. ఇంకేంటి లేటు? ఫోన్ చేసి పిలిపించుకో. నేనేమన్నా ఆవిడ కల్లరి ప్రియుడినా? నేను ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ రావడానికి? నువ్వు అనుకున్నట్టు మాది 2 సైడ్ లవ్ కాదు రత్నం, నాది ప్యూర్ 1 సైడ్ లవ్. సరే సర్లే, నేనే నీకు ఒక ఐడియా ఇస్తాను. ఆ మధు నీ బర్త్డే అంటే ఎలాగూ రాదు కాబట్టి ఆ మారుతీరావు కోమాలోంచి లేచి మన ఇంటికొచ్చాడని చెప్పు. అప్పుడు ఆ మధు ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తుంది. ఆహాహా, అలా చెప్తే వస్తుంది కానీ నువ్వు నిజంగానే చెబుతున్నావా లేక దీంట్లో ఏమైనా తిరకాసుందా? ఏహే, తిరకాసు లేదు, మతలబు లేదు. ఈ దెబ్బతో అయినా నీ పైత్యం తగ్గి కాస్త ఇక నుంచైనా పరువుగా ఉంటావని ఆశ, అంతే. రత్నం, నువ్వు భార్యవి కాదే. మరి బ్రోకర్నా? చిచి, దేవత, నా దేవత అంటున్నాను. నా పుట్టినరోజు కాకపోయినా నువ్విస్తున్న గిఫ్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంది రత్నం. కబుర్లు చెప్పింది చాలు. నా మనసు మారేలోపు ముందు ఫోన్ చేసి ఆ మధుని పిలిపించుకో. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆగాగు. ఎలా మాట్లాడతావు? మధు అని ప్రేమగా పిలుస్తాను. అలా కాదురా పిచ్చి మొగుడా, బాగా కంగారు పడుతున్నట్టు నటించాలి. మధు, నీకో గుడ్ న్యూస్, నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి అని చెప్పాలి. ఏది, ఒకసారి ప్రాక్టీస్ చెయ్యి. మధు, గుడ్ న్యూస్, నువ్వు త్వరగా రావాలి. అంతే అంతే, ఇలానే చెప్పు. ఏది, ఫోన్ చెయ్యి. అబ్బరత్నం, నాకు ఆ మారుతీరావుకు లేని టాలెంటు నీ దగ్గరుందే. భలే ప్రాక్టీస్ చేయించావు. నన్ను దాటుకుని ఎలా వెళ్తారో నేను చూస్తా.
ఈ రోజు అసలు విషయం బయట పడాల్సిందే. హలో, ఏంటి చెప్పండి. మధు, నీకు గుడ్ న్యూస్. ఏంటిది? ఆ మారుతీరావు కోమల నుంచి బయటకొచ్చాడు. నేరుగా మా ఇంటికే వచ్చాడు. ఆలస్యం చేయకుండా నువ్వు త్వరగా మా ఇంటికి వచ్చేసాయి. నిజమా? నీతో ఏదో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట. అవునా? ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. వస్తుంది. చూసేవరత్నావు నా యాక్టింగ్. గ్రాండ్ సక్సెస్ మన ప్లాన్. ప్లాన్ సక్సెస్ అయింది నీకు కాదురా నా మొగుడా, నాకు. ముసలోడా, నీకు ముందుందరా ముసళ్ళ పండగ. అబ్బా, ఎన్నాళ్ళకు ఒక మంచి వార్త విన్నాను. మారుతీరావు మావయ్య కోమాల నుంచి బయటకొచ్చాడు. ఇంక నాకు దిగులు లేదు. అయినా లేవగానే నన్ను కాంటాక్ట్ చేస్తాడనుకుంటే ఆ పొలిటీషియన్ గారి ఇంటికి వెళ్ళాడేంటి? ఏమైతేనే మావయ్య బుర్ర పెడితే బంగారు సంగతి తేలుస్తాడు. ఇప్పుడదే నాకు ముఖ్యం. ఆగో! ఎక్కడికి హడావడిగా వెళ్తున్నావు? అది తేజ, అది ఒక్కసారైనా అడిగిన వెంటనే అది ఇది అనకుండా ధైర్యంగా సమాధానం చెప్పావా? అవునులే, నువ్వు చేసేవన్నీ కొంపలు కూల్చే పనులైతే ధైర్యంగా ఎలా సమాధానం చెప్తావు?